కులగణన శాస్త్రీయంగా చేశామన్నారు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. విపక్షాలు కావాలనే సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఎన్టీపీసీ వ్యర్థాల సమస్య పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు ఎంపీ వంశీకృష్ణ. పత్తి రైతులకు అండగా ఉంటామని చెప్పారు ఎమ్మెల్యే వివేక్. పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించే వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఆదేశించింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. వెనుకబడిన గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు మంత్రి సీతక్క. ఐటీడీఏలను బలపరచాలని, పోడు భూముల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎస్టీ ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి సీతక్క. రాష్ట్రంలోని గిరిజనుల సమస్యలను సీఎంకు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన సర్వే చేశామన్నారు మంత్రి సీతక్క. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరించారని చెప్పారు. తాము చేయని పని కాంగ్రెస్ సర్కార్ చేసినందుకే బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఆదిలాబాద్ కు చెందిన పలు పార్టీలకు చెందిన నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీతక్క. ఉచిత బస్సుతో పాటు పథకాలు అమలు చేయడం, ఇచ్చిన మాట ప్రకారం కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చేయడంతో చాలా మంది కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. ఈ రోజు వర్గీకరణ నుంచి మొదలు పెడితే కులగణన వరకు ఉల్టా ప్రచారం. ఎందుకే ఈ ఉల్టా ప్రచారం? మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీరు ఇవ్వాల్సింది ఉండే, మీరు చేయాల్సింది ఉండే, మీరు చేయలేదు. మీకు అనే నైతిక అర్హత ఎక్కడుంది? ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అంటారు, వాళ్ళు ఉన్నప్పుడేమో 51% అనే ఇచ్చిర్రు. ఏది వాళ్ళ కులగణన సర్వే ఎందుకు చేసిర్రు? లిమ్కా బుక్కులలో రికార్డు ఎక్కించుకోవడం కోసం. కులగణనపై విపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. శాస్త్రీయ పద్ధతిలో కులగణన సర్వే నిర్వహించినా కొంతమంది తప్పు జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలకు ఎలా న్యాయం చేయాలో రూట్ మ్యాప్ ఇవ్వాలని ప్రతిపక్షాలతో పాటు బీసీ సంఘాలు, మేధావులకు విజ్ఞప్తి చేశారు. స్వతంత్రం వచ్చినాక ఇప్పటి వరకు లేనటువంటి ఒక కులాల లెక్క, ఇలా కులాల లెక్క దొరికింది మనకు న్యాయం జరగడానికి కొరకు. 46%, 56%, 70%, 90%, ఆ శాతానికి న్యాయం జరగడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వని ప్రెషర్ చేద్దాం. ఇప్పుడు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూషన్ ఎందుకు తీసుకుపోదాం. నిర్ణయం నివేదిక దాకా వచ్చింది, నివేదిక అమలు జరగడానికి కొరకు అందరం కలిసి ముందుకు పోదాం రమ్మని కోరుతా ఉన్నాం. తెలంగాణ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో మీడియా ఆఫీసర్ల పాత్ర ఎంతో ముఖ్యమైందని చెప్పారు. వివిధ రకాల వ్యాధులు, వాటి చికిత్సల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఎన్టీపీసీ మాతంగి కాలనీ కాలుష్య సమస్య పరిష్కరించాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విజ్ఞప్తి చేశారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పవర్ ప్లాంట్ వ్యర్థాలతో జనం ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఎన్టీపీసీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు ఎంపీ వంశీకృష్ణ. మీరు పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, మీరు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ కానీ తగిన చర్యలు తీసుకోకపోతే ఈ పవర్ ప్లాంట్ వచ్చిన ప్రజలు ఉద్యోగాలు రావు, ప్రజలకు ఈ అనారోగ్యం ఉన్న ఈ వ్యాధులు ఏదైతే వస్తున్నాయో పొల్యూషన్ వల్ల దాన్ని క్లియర్గా వాళ్ళు అడ్రస్ చేయకపోతే కష్టం ఉంటుందని చెప్పి ఎన్టీపీసీ అధికారులకు కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పవర్ ప్లాంట్ అనేది స్పెషల్లీ థర్మల్ పవర్ ప్లాంట్ చాలా పొల్యూషన్ ఇష్యూస్ వస్తాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో సీసీఐ పత్తి కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. స్థానిక రైతుల సమస్యలపై కలెక్టర్ కుమార్ దీపక్తో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. చెన్నూరులో ఉన్న పత్తి అంతా మొత్తం కూడా కొనుగోలు చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు 15 రోజుల వరకు మేము పత్తి కొనుగోలు చేసుకుంటామని చెప్పి వారు కలెక్టర్ గారికి మాట ఇచ్చారు. చెన్నూరు పత్తి రైతులు అందరూ కూడా ఆందోళన పడకండి, మీ పత్తి తొందరగా మీరు తీసి క్వాలిటీ సరిగా లేకుంటే సీసీఐ కూడా ఒప్పుకోవడము కష్టం. మీరందరూ కూడా భయపడకండి, అంత పత్తి కూడా కొనుగోలు జరుగుతుంది. బీసీల మనోభావాలు దెబ్బతినేలా కులగణన నివేదిక తగలబెట్టినందుకు, పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండాతో ముందుకు వెళ్తున్నందుకు వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజు నోటీస్ జారీ చేసింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. వారం రోజుల్లో వివరణ ఇవ్వకుంటే పార్టీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది.